ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జూన్ 11వ తేదీన గురువారం నాడు అత్యంత అరుదైన పరమ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అధిక మాసంలో వస్తుంది. అందుకే దీనికి అంత విశిష్టత మరియు ఆధ్యాత్మిక శక్తి ఉంది. మరి ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని కష్టాలు తొలగి సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. పరమ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకొని పూజా గదిని అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గు వేయడం అనేది శుభప్రదం. ఏకాదశి పూజలో తులసి దళాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శ్రీ మహావిష్ణువుకు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామికి కనీసం 2 తులసి దళాలను సమర్పించి నమస్కరించుకోవాలి. పూజ ప్రారంభించే ముందు ఒక రాగి పాత్రలో నీటిని నింపి పూజ గదిలో ఉంచండి. స్వామివారి చిత్రపటాన్ని శుభ్రపరిచి కుంకుమతో అలంకరించండి. ఈ రోజున పిండి దీపాలను వెలిగించడం ఎంతో విశేష ఫలితాలను ఇస్తుంది. బియ్యపిండి, ఆవు నెయ్యి మరియు కొద్దిగా పాలను కలిపి 2 పిండి దీపాలు తయారు చేసుకొని స్వామివారి ముందు వెలిగించండి. దీపారాధన అనంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నైవేద్యంగా అరటిపండు, వడపప్పు లేదా పాలు, బెల్లము సమర్పించవచ్చు. అనంతరం హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కరించండి. పరమ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ఎంతో పుణ్యప్రదం. ఆరోగ్య పరిస్థితులను బట్టి పండ్లు, పాలు తీసుకుంటూ ఉపవాసం ఆచరించవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటి గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. తులసి కోట వద్ద దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌభాగ్యం పెరుగుతుందని విశ్వాసం. ఈ రోజున అన్నదానం చేయడం, గోసేవ చేయడం, ఎవరికైనా దానం చేయడం వంటివి విశేష పుణ్యాన్ని ఇస్తాయి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం అత్యంత శ్రేయస్కరం. పరమ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి. దీనివల్లే ఆధ్యాత్మిక శాంతి మరియు ఐశ్వర్యము, దైవ అనుగ్రహము లభిస్తాయని విశ్వసిస్తారు. మీ అందరికీ పరమ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.